హాయ్ అండి, అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 5వ అధ్యాయం. యమదూతల ప్రశ్నలకు చిరునగు మోము కలవారైన విష్ణుదూతలు ఇలా సంభాషించసాగారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు, యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ విపులీకరించి చెప్పండి. విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలిలా సమాధానమియ్యసాగారు. సూర్యచంద్రాగ్ని, వాయురాకాశ, గో సంధ్యాలు, దిశ దశాకాలాలు వినిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణు దేవతలారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు, సాధుజన బహిష్కృతులు, యమదండనార్హులు, బ్రాహ్మణుని, గురువుని, రోగిని పాదాలతో తాడించేవాడు, తల్లిదండ్రులతో కలహించేవాడు, అసత్యవాది, జంతు హింసకుడు, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు, డాంబికుడు, దయారహితుడు, పరభార్య సంగాముడు, సొమ్ములను తీసుకొని పక్షాన్ని అవలంబించే వాళ్ళని, చేసిన దానాన్ని బయట పెట్టుకునే వానిని, మిత్రదోహిని, కృతజ్ఞులని, ఇతరుల పురుష సంతతిని చూసి ఏడ్చేవాడిని, కన్యాశుల్కాలతో జీవించేవాడిని, వాపికూప తటాకాది నిర్మనాటంకం పరులని, తల్లిదండ్రుల శ్రద్ధ కర్మలను విడిచిన వాణిని, కేవలం భోజనం గురించే ఆలోచించే వాణిని, బ్రాహ్మణాశ్వ గోహత్య ఇత్యాది పాపాయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతుంటారు. ఇక ఆజామిరుడంటారా, వీడు చేయని పాపమంటూ లేదు. బ్రాహ్మణ జన్మనెత్తి దాసీ సంగమలోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణు లోకానికిలా అర్హుడు. యమదూతల సమాధానాన్ని విని విష్ణు పార్షాదులిలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణము వలన కానీ దుస్సంగమనాన్ని వదిలి సత్సంగములో కలిసేవాడు, నిత్యము దైవచింతనాపరుడు, స్నాన సంధ్య జప హోమ తత్పరుడు మీ యమలోక గమనానికి అర్హులు కారు. ఓ యమదూతలారా, అసూయరహితుడై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సుగుణ బ్రాహ్మణార్పణము చేసేవారు, జలాన్న గోదాతలు, వృషోత్సార్జన కర్తలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు, విద్యాదాత, గురువులు, పరోపకారశీలురు, హరిపూజా ప్రియులు, హరినామ జపాకులు, వివాహ ఉపనయనాలను చేయించేవారు, అనాథ ప్రేత సంస్కర్త వాళ్ళెవ్వరూ మీ యమదండనల కర్హులు కారు. నిత్యము సాలగ్రామాన్ని అర్చించి ఆ తీర్థాన్ని పానము చేసేవాడు, తులసి కాష్ట మాలికలను ధరించే వినేవాడు, సూర్యుడు మేష తుల మకర సంక్రాంతులందుండగా ప్రాంత స్నానమును ఆచరించేవాళ్ళు, వీళ్ళెవ్వరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసి కానీ తెలియక కానీ హరినామ సంకీర్తనము చేసేవాళ్ళు పాప విముక్తులవుతారు. యమదూతలారా, ఇన్ని మాటలెందుకు? ఎవడైతే ఆవాసన కాలంలో ఒక్కసారైనా హరినామ స్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు. ఈ విధంగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదాన్నంతటినీ కూడా వినిన ఆ జామిలిడిలోని జీవుడు తన శరీరాకృత దాసి సాంగత్యాది పాపాలను తలంచుకొని దుఃఖిస్తున్న జీవుడు స్పృహామయుడై ఆశ్చర్యపడ్డాడు. ఇదేమి ఆశ్చర్యం! ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేనీ వైకుంఠములో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యము కాకపోతే నా జిహ్వపై హరినామమెలా వచ్చింది? నాకీ వైకుంఠము ఎలా ప్రాప్తించింది అని తనలో తనే అనుకుంటూ హరినామస్మరణను చేయసాగాడు. కాబట్టి రాజా, కేవలం హరినామస్మరణమే అంతటి ముక్తిప్రదమైనది కాగా హరిప్రియంకరమైన కార్తీక వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యము కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు. జనక ఉపవాచ, వశిష్ఠ, ఈ ఆజామిలుడు పూర్వజన్మలో ఎవరు, ఏ పాపం వలన ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలెందుకు కూరుకున్నారు? వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు? అన్నీ సవివరంగా చెప్పుము. వశిష్ఠ ఉపవాచ, నీవడిగిన ప్రశ్నలన్నింటికీ ఒక క్రమములో సమాధానాలు చెబుతాను, వినుము. విష్ణు పారిషాదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యమునిని చేరి ఇలా చెప్పసాగారు. అయ్యా, పాపాత్ముడును దురాచారుడును
నిందిత కర్మాచరణ పరుడు అయిన ఆజామిలుడిని యందలి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు. వాళ్లను ఎదిరించలేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాము అని కింకరులు చెప్పినది విని రవ్వంత క్రోధోద్రిక్తుడైన సమవర్తి జ్ఞాన దృష్టితో సమస్తాన్ని అవలోహించిన వాడై, కింకరులారా, కించిదపి పుణ్యవిహీనోపి ఆ ఆజామిలుడనే పాపి అంత్యకాలాన హరినామ స్మరణమును చేయడము వలన సమస్త పాపాలను నశింపచేసుకుని విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకుని పోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక చేసిన దహించవలెనను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని దహించును. అదే విధముగా దుష్టాత్ములై మహిమను తెలుసుకోలేకపోయిన ఆ శ్రీహరి యొక్క నామస్మరణను చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి. ఇక భక్తి భావముతో స్మరించిన వారు కేవలం కైవల్య పాతగములే అవుతారు అంటూ సేవకులను ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచన పరుడయ్యాడు. మరణించి నరకానుభవమును పొంది కన్యాకుబ్దంలోని చండాల గృహములో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన పిల్లను అడవిలో వదిలివేశారు. ఆ వనంతర్గామి అయిన ఒక బ్రాహ్మణుడు బాలిక అరణ్య రోదన విని జాలిపడి తనతో తీసుకుని వెళ్ళి తన ఇంటి దాసికి పెంపకానికిచ్చాడు. ఆ దాసి దాని దగ్గర పెరిగిన ఈ పిల్లని అనంతర కాలంలో ఆజామిలుడు దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా, నువ్వడిగిన ఆజామిలుడిని పూర్వగాథ ఇది. సమస్తమైన పాపములకు హరినామస్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు. అది సాధ్యము కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి ఉంటుంది. జనక నరపాల, ఎవరి జిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనసు హరిచరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించదో వాళ్ళ పాపాలు ఏ విధముగాను కూడా నశించే అవకాశము లేదు. ఎవరైతే ఇతర చింతలన్నింటినీ విడిచిపెట్టి విష్ణువుని ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమీ సందేహము లేదు. మోక్ష ఆక్తులను మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గము, అదే విధముగా కార్తీక ధర్మాచరణమనే సూక్ష్మ మార్గము కూడా మహోత్కృష్ట పుణ్యప్రదాయిని అయి పాతకాలను పారద్రోలుతుంది. పాపాలను నశింపచేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండడము వలన ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరక ప్రాప్తులవుతారని తెలుసుకో. పాపనాశని అయిన ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా భక్తులతో వినినప్పటికీ కూడా వారు మోక్షార్కులే అవుతారు. ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు. ఏవం శ్రీ స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్యే 5వ రోజు పారాయణం. ఈరోజు నిషిద్ధములు పులుపుతో కూడినవి, దానములు, స్వయం పాకం, విసనకర్ర, పూజించాల్సిన దైవము ఆదిశేషువు, జపించాల్సిన మంత్రం, అలభ్యం ప్రాణాయామం చేయాలి. ఫలితము కీర్తి. ఈ రోజుతో 5వ అధ్యాయం సమాప్తం.